వన్స్ అగైన్ వెల్కమ్ టు సంతారెడ్డి స్టూడియో. అది ఇవాళ ఏం చీరలు చూపించబోతున్నా అంటే, సో ఫస్ట్ సెట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. మధ్యలో చెక్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూకి దగ్గరగా ఉన్న ఈ కలర్ కాంబినేషన్, ఎడ్జ్కి వచ్చేవరకు పర్పుల్ అండ్ పింక్ కలిసిన కాంబినేషన్. సో ఇందులో ఏంటంటే మెయిన్ జరీ వ్యూ ఉంటుంది. ఎడ్జ్లో ఇక్కడ చాలా చిన్నగా ఉంటుంది అండ్ ఇక్కడ కొంచెం బ్రాడ్గా, బట్ మొత్తం ప్యాటర్న్ ఓపెన్ చేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా చెక్స్ రావడం, ఆ తర్వాత వైట్, ఆ తర్వాత ఇట్లా కొంగు వచ్చేసి ఇక్కడ వరకు. ఆ కింద కనిపించేది మనకి 2 సైడ్స్ బార్డర్తో కనిపించేది వచ్చేసి బ్లౌజ్. సో బాన్నీ ప్రింట్ వచ్చింది, ఇది వచ్చేసి బ్లౌజ్. ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్గా 980 రూపీస్ ఓన్లీ. ప్లీజ్ కూడా ప్రాపర్గా పడుతుంది. మెయిన్ క్యాజువల్ వేర్ అండ్ బయట కట్టుకోవడానికి, ఇంట్లో కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే ఏంటంటే సాఫ్ట్ క్రేప్ సిల్క్ లాగా ఉంటుంది. అంటే మరీ గుచ్చుకోవడం అట్లయితే అట్ ఎనీ కాస్ట్ ఉండదు. ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. సో బిందాస్కి ఇట్లా బయటికి డ్రైప్ చేసుకోవడానికి ఫాస్ట్గా రీజనబుల్ రేట్లో అంటే ఇవి చూపించడం జరుగుతుంది. సో హైట్ వచ్చేసి దీంట్లో చూద్దాము. అండ్ శారీస్ అయితే ప్రస్తుతానికి ఓపెన్ చేయట్లేదు, బికాస్ ప్రతి దాంట్లో కూడా మనకు బార్డర్ వచ్చిన కలరే ఇట్లా ఉంటుంది. బ్లౌజ్ ఇంకొకసారి చూసుకోండి, ప్రతి దానికి కూడా బ్లౌజ్ అట్లా ఉంటుంది. కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు. కలర్ కాంబినేషన్స్ మాత్రం చెప్తా, స్పష్టంగా దగ్గర నుంచి చూపిస్తాను. డార్క్ నేవీ బ్లూ, దీనికి వచ్చేసి మనకి మెజంతా పింక్కి దగ్గరగా ఉన్న ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది. సో బ్లౌజ్ మనకి ఇదే ఉంటుంది బాందీ ప్రింట్లో. డార్క్ బాటిల్ గ్రీన్కి రెడ్ వచ్చింది. శారీ ఉండడం కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ కట్టుకున్న కూడా సాఫ్ట్ టెక్స్చర్ ఫీల్ అవుతున్నాం అనమాట. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్, రాణి పింక్కి గ్రీన్ వచ్చింది. ప్రతి దాంట్లో కూడా ఇది వీవ్, కింద కనిపించేది జరీ వీవ్. పర్పుల్కి ఎల్లో, తర్వాత కొంచెం మస్టర్డ్ గ్రీన్ అంటాం కదా, ఆ కలర్ కాంబినేషన్కి వచ్చేసి ఆనంద బ్లూ. ఈ వైన్ కలర్కి వచ్చేసి గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్. తర్వాత నేవీ బ్లూకి వచ్చేసి పింక్. సెకండ్ సెట్ కూడా సేమ్ ప్రైస్ 980 రూపీస్. సాఫ్ట్ క్రేప్ సిల్క్ టెక్స్చర్, తర్వాత ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు. ఫస్ట్ ప్యాటర్న్ చూద్దాం. ఈ డార్క్ ఆనియన్ పింక్, కొంచెం బ్రౌన్ షేడ్, తర్వాత వైన్ షేడ్ కలిసిన ఈ శారీ మధ్యలో వచ్చేసి చాలా ట్రెండీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి జరీ వీవ్ వచ్చింది, మామిడి పిందల డిజైన్. ఇక్కడ చిన్నగా ఉంది, అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4 to 5 ఇంచెస్ ఉంది. అండ్ అబవ్ వచ్చేసి కడ్డీ బోర్డర్ లాగా. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి, బయటికి కట్టుకోవడానికి, ఇంట్లో కట్టుకోవడానికైనా వీలుగా ఉన్న శారీస్ ఇది. క్యాజువల్గా ఆఫీస్ వేర్ లాగా. పళ్ళు ఇట్లా రిచ్గా గ్రాండ్గా వస్తుంది, పెద్దగానే ఉంది పళ్ళు. ఎడ్జ్కి వచ్చిన మనకి ఏదైతే ఈ కలర్ ఉందో అది కాంట్రాస్ట్ లాగా రావడంతో పాటు ఈ ప్రింట్ కూడా వచ్చింది. ప్రింట్ సటిల్గా వచ్చేసి ఈ బార్డర్ వస్తుంది. సో ఇది యాప్ట్గా ఉంది కదా. ఈ బ్లౌజ్ మాత్రమే ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇది ఇట్లా ఒంటి మీద ఉన్నప్పుడే మీకు కలర్స్ చూపిస్తున్నాను. ఇది కూడా అన్ని బ్లూ కలర్ ఫ్యామిలీ. ఇది డార్క్ గ్రీన్, బ్లూ అండ్ లైట్ బ్లూ, డార్క్ బ్లూ అండ్ బ్రౌన్ కాంబినేషన్ ఆకులు, ఆటమ్ లీవ్స్ అంటాం కదా, అవి వచ్చినాయి. ఈ ఒక్క దాంట్లో నేను హైట్ చూపిస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఈ ప్యాటర్న్ ఈ రెండేనా? ఈ ప్యాటర్న్లో 2 అయిన తర్వాత అయితే ఒక నిమిషం ఇక్కడ ఇది. ఈ ప్యాటర్న్ ఇప్పుడు ఫ్లవర్స్ మారింది. సో ప్రతిదానికి కూడా ఎడ్జ్కి వచ్చిన ఈ కాంట్రాస్ట్ ఏదైతే ఉందో అదే మనకి బ్లౌజ్. జస్ట్ నేను ఇట్లా ప్యాటర్న్ చూసారు కదా. ఇది లావెండర్ కలర్ పైన మల్టిపుల్ కలర్స్ ఇవి వచ్చినాయి. నెక్స్ట్ గ్రే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి దీనిపైన గ్రీన్, రెడ్ ఇట్లాంటి ఫ్లవర్స్ వచ్చినాయి. దీంట్లో 2 అంతేనా? దీంట్లో 2. తర్వాత ఈ ప్యాటర్న్ మారింది. నెక్స్ట్ ఈ ప్యాటర్న్ మారిన దాంట్లో వచ్చేసి డార్క్ గ్రే బ్యాక్గ్రౌండ్, డార్క్ గ్రేకి పింక్ వచ్చింది. ఈ ఫ్లవర్స్ ఒకసారి నేను కొంచెం ఓపెన్ చేసిన ఈ ఫ్లవర్స్. సో దగ్గర నుంచి చూడండి. సో పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. ఈ ప్యాటర్న్ వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ పైన ఫ్లవర్స్ వచ్చినాయి. ఎడ్జ్కి వచ్చేసి బేబీ పింక్ వచ్చింది. తర్వాత లైట్ రామా గ్రీన్ పైన గ్రీన్ అండ్ ఎడ్జ్కి వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్, ఈ కాంబినేషన్ వచ్చింది. సో ఇవాళ శారీస్ నచ్చే పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.